శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, కొరియన్ కనకరాజు మూవీలో సీనియర్ ఎన్టీఆర్ గారిని అవమానించేలా ఒక సీన్ ఉందని దానిపైన వివాదం బయట నడుస్తుంది సార్. ఇది నిజమా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే జనరల్గా రామారావు గారి సినిమాలు సన్నివేశాలు, పాత సినిమాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారి మేనరిజమ్స్, ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ కోసం వాడిన సన్నివేశాలు అనేకం చూసాం మనం. ఓకే. ఎప్పుడూ వివాదం కాలేదు కదా, అవి ఎవరు అభిమానులు కూడా వివాదం చేయలేదు కదా. సరే, ఇప్పటికీ మన హీరోల తాలూకా ఇమేజెస్, ఆ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఈ జనరేషన్ మీద కూడా నడుస్తోందని ఆనందపడ్డారే కానీ రామారావు గారి అభిమానులు కానీ, లేకపోతే ఈవెన్ కృష్ణ గారి అభిమానులు కూడా కృష్ణ గారిని ఇమిటేట్ చేస్తూ డైలాగులు చెప్పి సన్నివేశాలని రక్తి కట్టించుకున్నటువంటి కామెడీ ఆర్టిస్టులు లేకపోతే హీరోలు ఎంతమంది లేరు రీసెంట్ టైమ్స్లోనే? వాళ్ళందరి మీద కృష్ణ గారి అభిమానులు ఏమన్నా దాడి చేశారా? లేదు కదా, వాళ్ళు జస్ట్ ఎంజాయ్ చేశారు అంతే. ఇక్కడ కూడా అదే పరిస్థితి. యుగపురుషుడులో ఆయన రామారావు గారు చెప్పినటువంటి ఒక చిన్న డైలాగ్, నీ స్ట్రోక్ చాలా అమెచ్యూరిష్గా ఉంది అనే ఒక చిన్న బిట్టును తీసుకుని సినిమాలో వాడారు అంతే. ఒక యాక్షన్ ఎపిసోడ్లో వాడారు. అంత మాత్రం చేత అదేదో రామారావు గారిని అగౌరవపరిచినట్టుగా అనుకోనక్కర్లేదు. ఈ జనరేషన్కి కూడా ఇంకా ఆయన గుర్తున్నాడు, ఆయన సినిమాలు గుర్తున్నాయి, ఆయన సినిమాల్లో డైలాగ్స్ గుర్తున్నాయి అనటానికి అది ఉదాహరణకు రీసెంట్గా లెనిన్ సినిమాలో కూడా రామారావు గారి డైలాగులు వాడారు విస్తృతంగానే. ఆ ఏమంటివి అవన్నీ వాడించారు కదా హీరోయిన్తో. దాంతోపాటు ఇంకా డైలాగులు వాడించారు. దాని మీద ఎందుకు వివాదం కాలేదు, దీని మీద ఎందుకు వివాదం అయిందంటే అసలు ఈ వివాదం క్రియేట్ చేసిందే యూనిట్ అనేటువంటి డౌట్ ఉంది నాకు. అంటే ఇప్పుడు ఈ సినిమాలో ఈ విషయం ఉంటుందని రిలీజ్ అయ్యే వరకు ఎవరికి తెలియదు, ఈరోజు ఉదయం వరకు. కానీ 1 వీక్ నుంచి రామారావు గారి బిట్టు, యుగపురుషుడిలో ఆ డైలాగ్ చెప్పిన బిట్టు ఉంటుంది కదండి, ఒరిజినల్ బిట్టు, దాన్ని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ కాదు, దాన్ని విపరీతంగా పుష్ చేస్తున్నారు. ట్రెండింగ్గా మార్చారు దాన్ని. ఆ ట్రెండింగ్గా మార్చటము, సినిమాలో ఈ డైలాగ్ రాగానే థియేటర్లో రియాక్షను. ఈ రియాక్షన్ కోసం ఈ కసరత్తు అంతా వీళ్ళే చేసుంటారనేది ఇప్పుడు నా డౌట్. వీళ్ళే ఆ బిట్ కట్ చేసి రకరకాల పేర్లతో సోషల్ మీడియాలోకి విపరీతంగా తోసి థియేటర్లోకి వచ్చిన తర్వాత అదే తెర మీద కనిపించేసరికి థియేటర్లో నుంచి వచ్చేటువంటి ఒక ఎక్స్ప్రెషన్, ఒక లౌడర్ ఎక్స్ప్రెషన్ కోసం చేసిన వికృత ప్రయత్నం అది. అందుకని రామారావు గారి అభిమానులు ఏమీ రియాక్ట్ కాలేదు దీనికి. రామారావు గారి అభిమానులు రియాక్ట్ కాలేదు, ఆయన ఫ్యామిలీ రియాక్ట్ కాలేదు. జస్ట్ ఏదోలే వాడుకున్నారు అని నవ్వుకున్నారు తప్ప అంతకుమించి ఏమీ కాదు ఇది. రెండోది, ఈ సినిమాలో మురళీధర్ గౌడ్ చేసినటువంటి క్యారెక్టర్లో ఆ సత్య ఫాదర్ క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ గెటప్ అఖండాలో బాలకృష్ణ గారి గెటప్ను పోలి ఉంది అనేది కూడా ఒక ట్రోల్ జరుగుతోంది బయట. అది కూడా వాంటెడ్గా, అంటే నందమూరి ఫ్యామిలీని రెడిక్యూల్ చేయటం కోసం ఈ 2 సీన్లు వాంటెడ్గానే పెట్టారు. మెగా కాంపౌండ్ నుంచి జరిగింది ఇది. మెగా వర్సెస్ నందమూరి గొడవలో భాగంగా చూడాలి, ఈ లెవెల్ కథనాలు కూడా ప్రచారం చేసేస్తున్నారు బయట. కానీ ఇవన్నీ కూడా ఈ సినిమా మీదకి దృష్టి మళ్లించడం కోసం చేస్తున్న ప్రయత్నాలే. అక్కడ అభిమానులు ఎవరు కొట్టుకునే ఇబ్బంది పట్టలేదు. జాగ్రత్తగా గమనిస్తే గత సంవత్సరం నంది పురస్కారాలు, ఇక్కడ గద్దర్ పురస్కారాలు ప్రకటించినప్పుడు ఈ గద్దర్ పురస్కారాల్లో భాగంగా ఎన్టీఆర్ స్మారక పురస్కారం కూడా ఉంది, ప్రభుత్వం ఇచ్చేది, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేది. ఆ అవార్డు చిరంజీవి గారికి ఇచ్చారు. అలాగే అంతకుముందు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ప్రతి సంవత్సరం వైజాగ్లో రామారావు గారి జయంతి చేస్తాడు. అలా ఒక జయంతి సందర్భంగా రీసెంట్గా ఆయన రామారావు గారి స్మారక పురస్కారం చిరంజీవికి ఇచ్చాడు, వైజాగ్ పిలిచి. మరి ఇవన్నీ ఆ వేదికల మీద నుంచి ఎన్టీఆర్ గురించి మాట్లాడాడు ఆయన, పాజిటివ్గానే, నెగిటివ్గా కాదు. సో ఇంత ఇది ఉంది. రీసెంట్గా ఆయన వేరే ఇంకొక సినిమా ఫంక్షన్లో కూడా ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడాడు. మరి ఇంత అభిమానం ఉన్నటువంటి
ఆయన నాగేశ్వరరావు గారిని ఇమిటేట్ చేసిన సన్నివేశాలు కూడా ఉన్నాయి సినిమాల్లో. ఓకే. అవన్నీ రెడిక్యూల్ చేసినట్టుగా ఎలా అనుకుంటారు, అపహాస్యం చేసినట్టుగా? అదేమీ కాదు. అభిమానులు ఎవరూ గాయపడిపోవాలా, రామారావు గారి అభిమానులు ఏమీ గాయపడిపోయి థియేటర్లు తగలబెట్టాలని అనుకోవడం లేదు. కానీ ఆ లెవెల్ ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియాలో. అంటే దీని వెనకాల ఒక ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం ఆ సినిమా మీద క్యూరియాసిటీ కలిగించడం. ఓకే. కొరియన్ కనకరాజు సినిమాలో విషయం ఉంటే జనం చూస్తారు. అక్కడ విషయం లేకపోవడం వలన ఇలాంటి జిమ్మిక్స్ అన్నీ వాడుతున్నారు. అంచేత ఇది యూనిట్ నుంచి జరుగుతున్న గోల తప్ప అభిమానుల నుంచి కాదు. అభిమానులు ఇలాంటివన్నీ పట్టించుకుంటే చాలా విషయాలు ఉండేవి. నేరుగా రామారావు గారి క్యారెక్టర్ని రెడిక్యూల్ చేస్తూ మండలాధీశుడు, విశ్వామిత్ర, ముఖ్యమంత్రి, నా పిలిపే ప్రభంజనం ఇలాంటి సినిమాలు అనేకం తీశారు కృష్ణ గారు. ఆ టైంలో ఆయన ఇంతకంటే దారుణంగా రెడిక్యూల్ చేశారు. స్ట్రైట్ ఆయన క్యారెక్టరే పెట్టి ఆ రోజున కూడా వాళ్ళనేమీ అనలేదు ఆయన. ఆయన ఒక పెళ్లిలో కృష్ణ విజయ నిర్మల గారు కనిపిస్తే వాళ్ళని పిలిచి, నా మీద సినిమాలు తీస్తున్నారు, డబ్బులు వస్తున్నాయా, అనవసరంగా నష్టపోకండి, ఇంకా ఉన్నాయా సబ్జెక్టులు, అయిపోయినాయా, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, ఎవరి మాటలో విని, మీకు డబ్బులు వస్తుంటేనే చేయండి, లాభం లేకుండా ఏ పని చేయకండి అని చెప్పి పంపించాడు. అది వాళ్ళే స్వయంగా చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నారు కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు. మరి వాళ్ళేదో రియాక్ట్ అయ్యారు ఈ సీన్కి అనేది దుర్మార్గం. అటువంటిది ఏమీ లేదు. చాలా క్లియర్గా ఇదంతా కూడా ప్రచార వ్యూహంలో, మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా జరుపుతున్నటువంటి డ్రామా తప్ప మరేమీ కాదు.